మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధం రోజు రోజుకి చాలా తీవ్రంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇరాన్ ఏదైతే యుఎస్కి సపోర్ట్గా ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ దుబాయ్, సౌదీ అరేబియా, అలాగే కువైట్, ఖత్తర్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే రీసెంట్గా కువైట్లో డిసాలినేషన్ ప్లాంట్స్ అలాగే ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేసింది. ఈ రెండు కూడా కువైట్కి చాలా చాలా ముఖ్యం. ఆ రెండు కనుక ఒక చిన్నపాటి డ్యామేజ్కి గురైన ఆ దేశం మొత్తం కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ డిసాలినేషన్ ప్లాంట్ ఆల్రెడీ ప్రమాదానికి గురైంది, డ్రోన్స్తో మిసైల్స్తో అటాక్స్ చేస్తూ ఉన్నారు, డ్రోన్స్ వెళ్ళి తాకే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఇంటర్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ కొన్ని వేల డ్రోన్స్తో ఒకేసారి అటాక్ చేయడం వల్ల కువైట్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నిటినీ ఒకేసారి అడ్డుకోలేకపోతుంది. అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే అవి ఒకేసారి వందల్లో రావు. సో కాబట్టి వాటిని ఈజీగా ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది, గాల్లోనే షట్ డౌన్ చేయగలుగుతుంది. కానీ డ్రోన్స్ అయితే మాత్రం ఆగట్ల. ఈ షాహిద్ డ్రోన్స్ కొన్ని వేల డ్రోన్స్ని ఇప్పటి వరకు కూడా గల్ఫ్ కంట్రీస్ మీద ప్రయోగించాయి. కేవలం దుబాయ్ పైనే 2000 డ్రోన్స్ పైగా దాడి చేస్తుంది ఇరాన్. ఇంకా మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని అనుకుంటే సుమారుగా నాకు తెలిసి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 50,000 పైగా డ్రోన్స్ యూజ్ చేసింది గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్. అయితే తాజాగా డిసాలినేషన్ ప్లాంట్ పైన డ్రోన్స్తో అటాక్ చేసింది, అలాగే బాలిస్టిక్ మిసైల్స్తో కూడా అటాక్స్ చేస్తూ ఉంది. సో కువైట్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క డెబ్రిస్ అంటే గాల్లో షట్ డౌన్ అయిన తర్వాత డెబ్రిస్ వచ్చి కూడా ఈ ప్లాంట్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా పవర్ ప్లాంట్, సో ఇది కూడా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. డిసాలినేషన్ ప్లాంట్ డ్యామేజ్ అయితే ఒక 3 రోజులు ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి కువైట్లో ఉంటుంది. సో ఇరాన్ చాలా తెలివైన యుద్ధం చేస్తుంది. అలాగే ఆయిల్ రిఫైనరీ మీనా అల్ అమ్హాది ఆయిల్ రిఫైనరీ దీనిపైన కూడా అటాక్స్ చేశారు. అలాగే దుబాయ్లో గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ దీనిపైన కూడా అటాక్స్ చేశారు డ్రోన్స్తో. సౌదీ అరేబియాలో ఆయిల్ రిఫైనరీ పైన అటాక్స్ చేశారు. సో హర్మోస్ జలసంధి నుంచి 20% ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఆల్ కంట్రీస్, వాటికి 20% ఆఫ్ ట్రేడింగ్ అవుతుంది, ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇతర వేరే అన్ని కూడా. సో దాన్ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే యుఎస్కి ఈ కంట్రీస్ అన్ని కూడా బాగా సహకరిస్తున్నాయి, వీళ్ళని అన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలని చెప్పిన ఒక ప్లాన్ తోటి ఆయిల్ సప్లైని డిస్టర్బ్ చేశాయి, గ్యాస్ ఎనర్జీ సప్లైని డిస్టర్బ్ చేశాయి, డిసాలినేషన్ ప్లాంట్స్ని అటాక్స్ చేసి డ్రింకింగ్ వాటర్ సప్లైని డిస్టర్బ్ చేశాయి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా అటాక్ చేస్తున్నాయి. సో ట్రాన్స్పోర్ట్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే డేటా సెంటర్స్, సో రీసెంట్గా బెహ్రాన్లో అమెజాన్ డేటా సెంటర్ని కూడా అటాక్ చేశారు. ఒక పెద్ద సర్వర్ బిల్డింగ్ని అటాక్ చేశారు. ఎందుకంటే ఇరాన్కి అనుమానం ఆ సర్వర్ బిల్డింగ్ని యూజ్ చేసి వీళ్ళు మనపైన అటాక్ చేస్తున్నారండి, కమ్యూనికేషన్స్ యూజ్ చేసి. ఎందుకంటే ఇప్పటి వరకు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చాలా ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ని అటాక్ చేసింది కదా. సో దాంతో దీన్ని యూజ్ చేసుకుని అటాక్స్ చేస్తున్నారు అనేది ఒక అనుమానంతో దాన్ని అటాక్ చేసింది. సో అలా అటాక్ చేయడం వల్ల కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఇక పోర్ట్, సో పోర్ట్ పైన కూడా అటాక్ చేస్తే ట్రేడింగ్ ఆగుతుంది. సో అన్ని రకాలుగా ఆయిల్, గ్యాస్, ట్రాన్స్పోర్ట్ అన్ని రకాలుగా డిస్టర్బ్ చేయాలి గల్ఫ్ కంట్రీస్ అంటూ కూడా ఇరాన్ చేసే ప్రయత్నం. కొన్ని వేల డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజర్ మిసైల్స్ ఇవన్నిటిని కూడా యూజ్ చేసి ఈ గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తూ ఉంది. అయితే కువైట్ రీసెంట్గా డిసాలినేషన్ ప్లాంట్ అలాగే పవర్ ప్లాంట్, సో ఈ రెండు కూడా అటాక్కి గురయ్యాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇవి ప్లాంట్స్ ఇరాన్కి అటాక్ చేయడానికి చాలా ఈజీ, ఎందుకంటే ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి. మీరు మ్యాప్ సరిగ్గా చూసినట్లయితే పైన టెహ్రాన్ ప్రాంతం ఉంటుంది, సో కింద పర్సీ సీ. సో ఈ చాగ్రోస్ మౌంటైన్ ఇరాన్కి చాలా చాలా ముఖ్యమైనవి. సో వాటిని దాటుకుని అటాక్ చేయడం అనేది కష్టం. సో ఇరాన్
వాటిని అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి ఈజీగా కువైట్ని అటాక్ చేస్తుంది. సో రీసెంట్గా పైలట్స్ కువైట్లో ల్యాండ్ అయ్యారు, ఏమైనా ఎమర్జెన్సీగా కువైట్లో ల్యాండ్ అవుతున్నారు, ఇటువంటి వార్తలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సో కువైట్ యుఎస్ ఎయిర్ బేస్ ఇరాన్కి కొంచెం దగ్గరలో ఉంది, అందుకనే కువైట్ నుంచే ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఇరాన్లో. సో దీంతో ఇరాన్ కువైట్ని ఎట్లయినా సరే పూర్తిగా అంతం చేయాలని ఒక ప్లాన్తో ముందుగా ఆయిల్ సప్లై పైన అటాక్ చేసింది. సో తర్వాత ఈ పవర్ ప్లాంట్, డిసాలినేషన్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానిపైన అటాక్ చేసింది. అలాగే షువాయిక్ పవర్ ప్లాంట్ పైన కూడా అటాక్స్ చేసింది. సో దీంతో కువైట్ ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడున్న ప్రజలు తిరిగి వారి యొక్క స్వదేశాలకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు, ఎందుకంటే కువైట్ పైన చాలా గురిపెట్టింది ఐఆర్జేసీ. అండ్ వీటితో పాటు ఇరాన్కి సపోర్ట్ కొన్న గ్రూప్స్ కూడా అటాక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ డిసాలినేషన్ ప్లాంట్స్ కనుక పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయితే ఖచ్చితంగా కువైట్కి, గల్ఫ్ కంట్రీస్కి కూడా చాలా ఎక్కువగా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా డిజార్ట్ కంట్రీస్, అక్కడ రివర్స్ ఉండవు, మనలాగా గోదావరిలో అట్లాంటి నదులు ఉండవు వాళ్ళకి. వాళ్ళు సముద్రం నీరునే తాగాలి. సో ఆ సముద్రం నీరుని ప్యూరిఫై చేసుకుని ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు. 90% గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ప్యూరిఫై వాటర్ని తాగుతారు, డిసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా వచ్చిన వాటర్ని తాగుతారు. సో అలాంటి ప్లాంట్స్ ఇప్పుడు అటాక్కి గురైతే వారందరూ కూడా దాహంతో అల్లాడిపోతారు. అక్కడున్న ప్రజలందరూ కూడా వలస వెళ్ళిపోతారు ఇతర దేశాలకి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చే ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారో? చాలామంది మాకు దుబాయ్లో ఏం కాలేదు, మేము బాగానే ఉన్నాం, అలాగే కువైట్లో ఏం కాలేదు, మేము బాగానే ఉన్నాం అంటూ కూడా చెప్తున్నారు. సో అంటే యుద్ధం అంటే సివిలియన్స్ ఉండే ఇళ్లపైన అటాక్ చేయరు, వారికి ఉపయోగపడే ఇటువంటి డేటా సెంటర్స్ పైన, ఎయిర్పోర్ట్స్ పైన, వాటిపైన అటాక్ చేస్తారు. సో ఒకవేళ యుద్ధం ఇంకా ఎక్కువ అవుతుంది, తీవ్రత ఎక్కువ అవుతుంది, ఒకవేళ అలాంటి అటాక్స్ ఇంకా ఎక్కువైనాయి అనుకో, మీ ప్రాణాలకి ఏం కాదు, చెప్పలేం ఏ టైంలో ఎలా జరుగుతుందో. కొంతమంది ఆ మిసైల్ డెబ్రిస్ పడి కూడా చనిపోతున్న పరిస్థితి, మన భారతీయులు కూడా చనిపోయారు నేను 5. సో ఈ ప్రాణాలకు పెద్ద ఇదైతే ఏం లేదు, కానీ ఎటు రాకుండా అక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకోసం డే బై డే ఇన్ఫర్మేషన్ని మేము బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇటు కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇటువంటి గల్ఫ్ కంట్రీస్లో మన భారతీయులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కనుక అటాక్కి గురైతే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, మీరు ఎటు రాలని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామందిని ఇక్కడికి తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మిమ్మల్ని ప్యానిక్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని ప్యానిక్కి వాళ్ళకి ఆందోళన కలిగించే ఉద్దేశం అయితే కాదు. యుద్ధ తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, డే బై డే గల్ఫ్ కంట్రీసే ఎక్కువగా తీవ్ర నష్టాన్ని చూస్తున్నాయి. కాబట్టి దాని గురించి మాత్రమే పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి. డిసాలినేషన్ ప్లాంట్స్, అలాగే ఆయిల్ ప్లాంట్స్, అలాగే పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్కి ఎంత ముఖ్యమో ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా గూగుల్ చేసే ప్రయత్నం చేయండి.